కృష్ణాంజలి గారు, ఇంకో అంశం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చెయ్యం అని ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని నిన్న శాసనమండలిలో ఒక చర్చ జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ప్రైవేట్ పరమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయా, లేకపోతే ప్రైవేట్ పరం చెయ్యమని చెప్పేసి కేంద్రం ఏమన్నా ఒక భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఈ చర్చ ఇప్పుడు రావటం ఒక రకంగా మంచిదేనండి శాసనమండలిలో. ఎందుకు అని అంటే ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నానికి వస్తున్నారు, కొన్ని శంకుస్థాపనలకు సంబంధించినటువంటి విషయం. ఆ సందర్భంగా ప్రధానమంత్రి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఉండబోదు అని ఒక ప్రకటన చేస్తారు అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. విశాఖ కార్మికులు కానివ్వండి, ఉక్కు కార్మికులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన చేశాడు, స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదే విధంగా పురంధేశ్వరి కానివ్వండి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేసి ఎన్ఎండిసి నుంచి మైన్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో కూడా ఉన్నాయి, దాని మీద స్టడీ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రకటన చేశారు. ఇది అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తే మంచిది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది కేవలం పరిశ్రమగా చూడకూడదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటిది. కొన్ని వందల మంది బలిదానాలతో ఏర్పడ్డటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం అనేటువంటిది ఒక సెంటిమెంట్. కాబట్టి ప్రధానమంత్రి ఈ విషయంలో మరి ప్రైవేటీకరణ ఉండబోదని ఒక ప్రకటన చేస్తారేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికార పక్షం అయితే మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ప్రకటన చేసాయి. అధికారిక ప్రకటన రావాలి. ఏ విధంగా కట్టుబడి ఉంటాయో చూద్దాం మనం.